నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూత లాలాపేట్లోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిన అందశ్రీ టీసాట్లో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరిపిన టీసాట్ సిబ్బంది కార్తీక సోమవారం వేములవాడకు పోటెత్తిన భక్తులు దేవాలయం ముందు కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం కన్న తల్లిని తోడబుట్టిన తమ్ముడిని హతమార్చిన శ్రీనివాస్ ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు 64 ఏండ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాపేట్లోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచయించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లన్న. అశువు కవిత్వం చెప్పడంలో దిట్ట ఆయన అందశ్రీ ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో పాటలు రాశారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. అందశ్రీ మీరు ఎంబడి ఉండరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు మరియు సహాయక ఉచిత పరికరాలను ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ఎంపీడీఓ లచ్చాలు, తహసీల్దార్, జిల్లా సిడిపిఓ ఉమారాణి విచ్చేశారు. ఉచిత పరికరాల ఎంపిక శిబిరంకు ముస్తాబాద్, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట మండలాల వికలాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. వారికి సంబంధించిన పత్రాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ తలారి రాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు, వికలాంగులకు, వయోవృద్ధులకు ఉపకరణ పరికరాలు అందిస్తూ వారికి అండగా ఉంటామని తెలిపారు.
సరే వినండి. మాట్లాడతారండి. గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక వికలాంగుని. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పాతూరు శ్రీనివాస్ రెడ్డి, ముస్తాబాద్ బందనకల్ విలేజ్, ముస్తాబాద్ మండలి. మాకు ఇక్కడ క్యాంపు పెట్టిర్రు, ఇక్కడికి రమ్మన్నారు, ఊళ్ళో జాటింపు చేసిర్రు, వచ్చినాం ఇక్కడికి. కానీ ఇక్కడ సరైన అవగాహన, సరైన సౌకర్యాలు లేవు. మాకు ఒక ర్యాంప్ ఉండాలి, ప్రతి ఆఫీస్లో ర్యాంప్ ఉండాలి. ఇంత మట్టికి మాకు ఒక ర్యాంప్ కూడా ఏ ఆఫీస్లో ర్యాంప్ లేదు పోవడానికి. ఇప్పుడు అది బైక్ పోవాలంటే మాకు మెట్లు ఎక్కలేదు. మమ్మల్ని ఆదుకోవాలని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ప్రతి ఆఫీస్లో, ముస్తాబాద్ మండలంలో ప్రతి ఆఫీస్లో ర్యాంప్ పెట్టేయాలి కంపల్సరీ. తర్వాత ట్రై సైకిల్ అనేది అన్నారు. మేము ఇదివరకు అప్లై చేసినా మాకు సైకిల్ వచ్చినాయి, బ్యాటరీ సైకిల్. కానీ మేము అనివార్య కారణాల వల్ల, అప్పుడు వర్షాల వల్ల మేము పోలేదు ఆఫీస్కి. మాకు అవి ఇంత మట్టికి ఆ బ్యాటరీ సైకిల్ లేవు. ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటారంటే మీ పేరు మీద అలర్ట్ అయిపోయినా ఇచ్చేసినా మీరు వద్దన్నారు అంటారు. మేము వద్దన్నట్టు ఏదైనా రాతపూర్వకంగా ఉంటే మాకు చూపించాలి, నువ్వు రాసిచ్చినట్టు. మా సైకిల్ మాకు కావాలి, బ్యాటరీ సైకిల్. ఇప్పుడు మీ పేరు మీద వచ్చినటువంటి సైకిల్ ఇచ్చినామంటున్నారు. వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీ అనుమతి లేకుండా? మీరు అద్దరు అనుకున్నాము, అందుకోసం వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. మేము అప్పుడు హాస్పిటల్లో అక్కడ ఉంటుంటే మేము పోలేకపోయినాం. అడిగినాం సంతోష్ సార్ అంటే అడిగినాం. సంతోష్ సారా? ఏంటి ఆయన పేరు? దేనికి ఇంట్లో పనిచేస్తారు? దీనికి సంబంధించిన నమస్తే అండి, నేను సిడిపిఓ సిరిసిల్ల తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో వేములవాడ ఆలయం భక్త జనసంద్రంగా మారింది. బారులు తీరి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఉదయం శ్రీ స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరిహార దేవతార్చన జరిగాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున మహిళలు దేవాలయం ముందు కార్తీక దీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రీతిపరమైన కోడె మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు విచ్చేస్తున్నారు. రండి
తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు టీసాట్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని టీసాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరిగాయి. సీఎం లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వం శ్రీరామ రక్ష అని కొనియాడారు. టీసాట్లో జరిగిన ముఖ్యమంత్రి జన్మదినోత్సవ కార్యక్రమానికి తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకరపద్దయ్య గారి వీధి మన్న చర్చి ఎదురుగా దారుణం జరిగింది. కన్న తల్లిని తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన గునుపూడి శ్రీనివాస్. ఈ దాడిలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, తమ్ముడు గునుపూడి రవితేజలు అక్కడికక్కడే మృతి చెందారు. ముద్దాయి గనుపూడి శ్రీనివాస్ 112కు కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. Yes, sir. Both are sleeping inside, sir.
25 to 30 above చేశాను. మదర్కి నెక్స్ట్ స్టమక్ లాట్. బట్ ఓన్లీ హియర్ ఇమీడియట్ వేరే యాంగిల్ లేదు కదా? వేరే యాంగిల్ లేదు సార్. You were sleeping inside, huh? Yes, sir. Both are sleeping inside, sir. About 25 to 30 above చేశాను. మదర్కి నెక్స్ట్ స్టమక్ లాట్. బట్ ఓన్లీ హియర్ ఇమీడియట్ వేరే యాంగిల్ లేదు కదా? వేరే యాంగిల్ లేదు సార్. విశాఖలో కేక్ మిక్సింగ్ ఉల్లాసంగా జరిగింది. ఖరీదైన లిక్కర్, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కలిపి ముందుగానే క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఏటా క్రిస్మస్ కి ముందుగానే సిబ్బంది, హోటల్ అధికారులు పండగ వాతావరణంలో ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ధూమ్ధామ్గా నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా సిబ్బంది మొత్తం ఉల్లాసంగా మేరీ క్రిస్మస్ అంటూ రకరకాల డ్రై ఫ్రూట్స్, నాణ్యమైన వైన్ కలుపుతూ కేక్ మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాత టోపీలను ధరించి మేరీ క్రిస్మస్ వేషధారణలో సందడి చేశారు. అచ్చం క్రిస్మస్ పండుగ వాతావరణం తలపించేలా కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అదే చెన్నై వైప్ చేస్తారా? అరే అరే ఇందులో మాట్లాడు, ఇందులో మాట్లాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూత. లాలాపేట్లోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిన అందశ్రీ. టీసాట్లో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరిపిన టీసాట్ సిబ్బంది. కార్తీక సోమవారం వేములవాడకు పోటెత్తిన భక్తులు. దేవాలయం ముందు కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం. కన్న తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని హతమార్చిన శ్రీనివాస్.